నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. వారం రోజుల భవిష్యత్తును గ్రహాలు ఎలా ఉంటాయో, ఎటువంటి ఫలితాలు అందిస్తాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల స్థితిగతులు, ఎన్ని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి, ఎన్ని గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి, పాప గ్రహాలు మనకు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలను మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్యోదయ లగ్నం మేషలగ్నం, ఉచ్చస్థ స్థితిలో సూర్య భగవానుడి యొక్క శుభ సంచారం జరుగుతోంది. మేషంలోనే ఉన్నటువంటి గ్రహం బుధుడు. ఇక్కడ బుధాదిత్య యోగం కూడా చక్కగా ఉన్నది. అలాగే మేషలగ్నము, సూర్యుడు, బుధుడు మేషరాశిలో ఉండటం, సూర్యోదయం చాలా చక్కగా సూర్యోదయ లగ్నం మేషలగ్నమే ఉండటం విశేషం. అలాగే ధనస్థానమైనటువంటి వృషభంలో కుజుడు, పంచమస్థ రాహువు, షష్ఠ గురువు, భాగ్య చంద్ర శనియోగం, లాభ కేతుయోగం, ద్వాదశగతుడైన శుక్రయోగం, అనేక విధాలుగా శుభ ఫలితాలు సంప్రాప్తమవుతున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో ప్రతికూల ఫలితాలను అధిగమించే శక్తి లభిస్తుందా అండి? చాలా బాగా లభించాలి. ఎందుకంటే ఒక గ్రహమే యోగిస్తోంది. మానవ ప్రయత్నంతోనే మనం విజయాలు సాధించుకోవాలి. కొన్ని సందర్భాల్లో గ్రహ సంచారాల్లో క్రమక్రమంగా గ్రహాలు పెరగటం, గ్రహాలు తగ్గటం ఇలా ఉంటుంది. గత కొంతకాలంగా ఒక గ్రహం లేదా 2 గ్రహాలు మాత్రమే సహకరిస్తున్నాయి. ఇలా ఇంకొక కొంతకాలం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మానవ మేధస్సు పనిచేయాలి. మానవ మేధతోనే ముందుకు సాగాలి. దానికి మనం ఏం చెబుతామంటే, లాభంలో కేతు మాత్రమే సహకరిస్తున్నారు కాబట్టి ఆత్మస్థైర్యము, విచక్షణ, వివేకము, ఈ 3 మనం కాపాడుకోవటం. ఆత్మస్థైర్యమే ముందుకు నడిపిస్తుంది. అద్భుతమైన భవిష్యత్తు ఉంది. భగవద్ అనుగ్రహంతో ఆపదలు దూరం అవుతాయి, పనులు పూర్తవుతాయి. మానసికంగా ఆందోళన పెరుగుతుంది, కానీ దాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. బంధువుల ఆదరణ లభిస్తుంది. విఘ్నాలని బుద్ధిబలంతో అధిగమించాలి. మనసులో ఉన్నటువంటి విచారాన్ని దగ్గర వ్యక్తులతో లేదా మిత్రులతో పంచుకోవడం చాలా అవసరం. ఉద్యోగ విషయంలో తడబాటు లేకుండా ముందుగానే ధైర్యంగా ప్రణాళికలని రచించుకొని నిర్ణయాలు తీసుకొని దాని తగ్గట్టుగా ప్రయత్నాలు పనులు చేయాలి. ఏ చిన్న విషయమైనా సరే బాగా ఆందోళన చెందే అవకాశం ఉంది. అసలు అక్కడ ఏం లేకపోయినా మనం ముందుగా ఆందోళన చెందుతాం. ఎందుకని గ్రహబలం తగ్గిపోయింది. గ్రహబలం తగ్గినప్పుడు మంచి కూడా చెడుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తోటివారి సహకారం, మిత్రుల సహకారం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శత్రుపీడ అధికమవుతుంది. ఆధ్యాత్మికంగా గడిపే ప్రయత్నం చేస్తే మిత్రబలం పెరుగుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చేసినప్పుడు ఆత్మశక్తి మరింతగా పరిఢవిల్లుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా ఇక్కడ ఈశ్వర సందర్శనం చేయడం ద్వారాగా గ్రహములు శాంతిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా ద్వాదశంలో శుక్రగ్రహం దోషాన్నిస్తోంది. బొబ్బర్లు దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే సూచనలు ఉన్నాయా అండి? చాలా వరకు అలాగే కనపడుతున్నాయి. పంచమ బృహస్పతి యోగం, లాభ భృగు యోగం, అలాగే దశమ కేతు యోగం. మనోవిచారాన్ని పక్కన పెట్టి పనులు చేయాలి. ఉత్సాహంతో నిర్ణయం తీసుకోండి.
విమర్శించేవారు ఉన్నారు, ఆపదలు కూడా పొంచే ఉన్నాయి, ఆర్థికంగా మోసం చేసేవారు ఉన్నారు. ఇవన్నీ దేనికి చెబుతున్నాం? అప్రమత్తత కోసమే చెబుతున్నాం. అప్రమత్తంగా వ్యవహరిస్తే ఏ సమస్య రాదు. ఉద్యోగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అపరిచితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అపరిచితులని దరిచేరనీయకండి. వారం మధ్యలో శుభయోగాలు అనుభవిస్తారు. కార్యసిద్ధికి మిత్రుల సాయం కోరండి. ఏది మాట్లాడినా అందులో కొంత తప్పులను వెతికి విమర్శించే, మనసుని గాయపరిచే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అసలు వాటి జోలికే పోవద్దు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతి ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మానసిక శక్తి పెరగాలంటే మహాగణపతి దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అష్టమ చంద్రదోషం ఉన్నది. కొంచెం బియ్యం పండితులకు దానంగా ఇవ్వండి. మిథున రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా వరకు అనుకూలిస్తున్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవిబుధ యోగాలు, సప్తమ చంద్రుడు, తృతీయ రాహువు. మంచి పనులు చేసి తగిన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అదృష్టయోగం పరిపూర్ణం. గృహంలో శుభకార్య ప్రసక్తి. మనోబలంతో పెద్దలను మెప్పిస్తారు. ధనలాభం చక్కగా ఉంది. బంధుమిత్రుల వల్ల ఆనందంగా గడుపుతారు. ఒక సమస్య వేధిస్తుంది, అది ఈ వారంలో పరిష్కరింపబడుతుంది. ఆ సమస్య నుండి బయటపడతారు. బుద్ధిబలంతో పదవి లాభం చేకూరుతుంది. పట్టుదల మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. కీర్తి వల్ల బాధ్యత మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. శుభ ఫలితాలు విశేషంగా ఉన్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విఘ్నాలు దూరం చేయాలంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం, స్తోత్రం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసారా వారంలో ఒక్కరోజైనా దర్శనం చేసుకోండి. మిథున రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజ ప్రభావం అధికంగా ఉంది. ద్వాదశంలో ఆవేశాలకు వెళ్ళి ఇబ్బంది కొని తెచ్చుకునే విధంగా ఉన్నది కాబట్టి కందులు అవకాశం ఉంటే కొంచెం దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తోందా అండి? విశేషమైనటువంటి విజయ అవకాశాలు. 5 గ్రహాలు, 9లో శుక్రుడు, లాభంలో కుజుడు, 6వ స్థానంలో చంద్రశనులు, దశమంలో రవి. పనుల్లో విజయం లభిస్తుంది. ఆశించిన ఫలితం సొంతమవుతుంది. బంధుమిత్ర సమాగమం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నదే తడవుగా పనులు పూర్తవుతాయి. విశేషమైన శుభాలున్నాయి. ఆర్థిక వ్యయం పెరగకుండా ఆనందంలో ఎక్కువ ఖర్చు చేస్తాం కాబట్టి ఆనందాన్ని ఎక్కడ వాడాలో, ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకొని ఉపయోగిస్తే బాగుంటుంది. గృహ నిర్మాణాది విషయాల్లో సత్ఫలితాలున్నాయి. సుఖ సంతోషాలు చాలా ఎక్కువగా లభిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. అనవసరమైన విషయాల్లోకి తలదూర్చకండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. నిద్ర, విశ్రాంతి అంశాల్లో అలసత్వం వద్దు. ఆరోగ్యాన్ని కాపాడాలి. అధికారుల ప్రశంసలున్నాయి. ప్రతిభ ప్రపంచానికి తెలిసే విధంగా మీ ప్రవర్తన, మీ కృషి సిద్ధిస్తుంది. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విజయం కోసమే ఆంజనేయ స్వామి వారిని ధ్యానించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సింధూర వర్ణ ప్రభాసితుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? ఇక్కడ దుష్ట ఫలితాన్ని ఇచ్చే విధంగా 2వ రాశిలో రాహుగ్రహ సంచారం ఉన్నది కాబట్టి ఆ రాహుపీడ తొలగటానికి అవకాశం ఉంటే కొంచెం మినుములు దానం చేయండి. సింహరాశి వారు ఈ వారంలో ఆపదలను, అవరోధాలను అధిగమిస్తారా అండి? తెలివైతే ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గురు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు గత కొంతకాలం నుండి. ఇక్కడ శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పుడు మనోభీష్ట సిద్ధికి అవకాశాలు ఉంటాయి, కానీ ప్రయత్నం మనమే చేయాలి. స్వధర్మంతో గౌరవప్రదమైన సుఖజీవనాన్ని కొనసాగిస్తారు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మంచితనం మిమ్మల్ని సమస్యల నుండి బయటపడేస్తుంది. సమయానుకూలంగా పట్టు విడుపులతో వ్యవహరించండి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. ధర్మకార్యాలను చేపట్టండి. దానగుణంతో, దయాగుణంతో ముందుకు సాగండి. దైవశక్తి వెంటనే రక్షిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. అపోహలతో వ్యవహరించొద్దు. అపోహలు తొలుగుతాయి.
కొందరు నిందారోపణలు చేసి మీరు చేశారు, మీరే తప్పు చేశారు అని ఆరోపిస్తారు. అట్లాంటి విషయాలకు అవకాశం కల్పించొద్దు. ప్రతిదీ లోతుగా స్పందించకండి, పైపైనే స్పందించండి. పట్టు విడుపులతో కార్యసిద్ధి లభిస్తుంది. వారాంతంలో శుభవార్తలు వింటారు, అంతా మంచే జరుగుతుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ హృదయ శక్తి పెరగాలి కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యనారాయణమూర్తి సందర్శనం, సూర్యుడికి అర్ఘ్యప్రదానం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దశమంలో కుజగ్రహ ప్రభావం అంత అనుకూలించట్లేదు. ప్రశాంతత పెరగాలంటే అవకాశం ఉంటే కొంచెం కందులు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఒక విధంగా చెప్పాలంటే అసలు బాగాలేదనే చెప్పాలి. కేతుగ్రహం ఒకటే యోగిస్తుంది. మన బుద్ధి బలము, మన చాతుర్యం, చాకచక్యం ఇలాంటివన్నీ ఇప్పుడు బయటపెట్టి ఉపయోగించి ఆపదలు ఏమైనా వచ్చేట్టుగా ఉంటే వాటి నుంచి బయటపడాలి. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు అవసరం. సొంత నిర్ణయాలు వికటిస్తాయి, అనుకూలించవు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి, లేనిపోని ఖర్చులు వచ్చి పడతాయి. మనస్తాపానికి గురై అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని పని అయిపోయిన తర్వాత అనుకుంటాం. అలా లేకుండా చూసుకోవాలి. ఎదుటివారి సామర్థ్యాన్ని అంచనా వేసి వారితో మనకు ఉండేటటువంటి బంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉపయోగమా కాదా అని ఆలోచిస్తూ వారితో మాట్లాడండి. కోపతాపాలకి గురి కావద్దు. అనవసరమైన ఒత్తిడికి లోనవుతారు. కాలం వ్యతిరేకంగా ఉంది, ఏది మాట్లాడినా తప్పని అనిపిస్తుంది. మనం ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుపోతే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. నిదానంగా పనులు పూర్తవుతాయి, లక్ష్యాన్ని చేరుతారు, కంగారు లేదు, అన్నీ జరుగుతాయి. అయితే మనం ఓపిక పట్టాలి. అంతిమంగా శుభ ఫలితం వస్తుంది. ఓపిక పట్టాలి కదా అని అసలు పని చేయకపోతే పనులు రావు. పని చేయాలి. నిరుత్సాహము, అలసత్వం ఇవి లేకుండా చూసుకోవాలి. కొన్ని వార్తలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక సందర్భంలో ఒక మేలు జరుగుతుంది. అభివృద్ధికి బీజాలు నాటే కాలం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈశ్వరారాధన చేసుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వర సందర్శనం తప్పనిసరిగా ఈ వారంలో ఒక్కరోజునైనా సరే చేసుకోవాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మస్థ గురుదోషం మానసిక దరిద్రానికి సంకేతం కాబట్టి కొంచెం శనగలు పండితులకు సమర్పించండి. అవకాశం లేకపోతే ఆ శనగలు గురుగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి. మిగిలిన తులారాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు చంద్ర, శని, రాహువులు చాలా చక్కగా అనుకూలిస్తున్నారు. లాభంలో రాహువు, 3వ రాశిలో చంద్ర, శనులు. ఈ చంద్ర శనులు కలిసినప్పుడు మనోబలం బాగా దృఢపడుతుంది. సమస్యల నుండి బయటపడటానికి ఈ శని సహకరిస్తాడు. కాబట్టి ధైర్యంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ధైర్య సాహసాలతో విజయం సాధిస్తారు. ఆస్తి పెరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సున్నితమైన విషయాల్లో బాధపడద్దు, తేలిగ్గా తీసుకోండి. మొహమాటం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లకుండా, ఖర్చులు పెరగకుండా పొదుపు మంత్రాన్ని పఠించండి. సంఘంలో తగిన గౌరవం లభిస్తుంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి ఉన్నది. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. సమగ్రంగా న్యాయపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. సత్యనిష్ట మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. దగ్గర వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో విభేదించకుండా వాళ్ళు ఏది చెబితే అది ఆచరించకపోయినా వాళ్ళని నొప్పించకుండా ఉండటానికి సరే అలాగే అనే పదాన్ని ఉపయోగించండి. ఆనందం కలుగుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా స్మరణ చాలా వరకు అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? జాతకాల్లో కొంచెం శుక్రదోషం కనపడుతోంది. లక్ష్మీ సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి? కొద్దిగా బొబ్బర్లు శుక్రగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేయండి. దాన ఫలం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన చేరువలో ఉందా అండి? చాలా చక్కగా ఉంది. గత కొంతకాలం నుండి 5 గ్రహాలు 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇప్పుడు కూడా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో రవిబుధులు, 11లో గురువు, 5మ శుక్రుడు, 10మ రాహువు. మనోధర్మంతో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టవంతులు అవుతారు. ఒక విషయంలో మీదే పైచేయి అవుతుంది. అనుకోని విధంగా లాభాలు గడిస్తారు. అర్హతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విజయం సిద్ధిస్తుంది. కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల మేలు జరుగుతుంది.
లేకపోతే మొహమాటం వల్ల ఎదుటివారు మనని ఉపయోగించుకొని నష్టాలు పాలు చేసే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణంలో గడిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. విజ్ఞానపరమైన ఎన్నో అంశాలు బోధపడతాయి. కర్తవ్య నిర్వహణలో ముందడుగు వేస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? ఇక్కడ ఇష్టదేవతా ధ్యానం సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష చంద్ర దర్శనం చేయాలి, లేకపోతే దుర్గామాత దర్శనం చేసుకోవాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏమండి? ఇక్కడ 4వ రాశిలో కేతుగ్రహ సంచారం ఉన్నది. కొంచెం ఉలవలు దానం చేస్తే మేలు జరుగుతుంది. ధనుసు రాశి వారి ధనాదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. జన్మ చంద్రుడు, షష్ఠ కుజుడు, చతుర్థ శుక్రుడు, తృతీయ కేతువు. ఆశించిన ఫలితాలు అందుతాయి. బ్రహ్మాండమైన విజయం దగ్గరలోనే ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉన్నది. అంటే మంచినే ఊహించండి. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మనోబలం తోడవుతుంది. భూలాభాలున్నాయి, గృహప్రాప్తి ఉంది, వాహన యోగాలున్నాయి. ఇవన్నీ ఏళ్ళనాడ్చంలోనే సిద్ధిస్తాయి. కాబట్టి ఎంత సాహసం చేస్తే అంత యోగాలు. గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది. కొందరు మన ఇబ్బంది కలిగించి వాళ్ళు లాభపడాలని చూస్తారు. కాబట్టి వాటికి జాగ్రత్తగా సమాధానం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సులోకి చెడుని తీసుకోరాదు, ఊహించరాదు. మనోధైర్యంతో మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. చెడు అంశాలపై దృష్టి పెట్టద్దు, రంధ్రాన్వేషణ చేయొద్దు. వారు అలా అన్నారు, వీరు ఎలా అన్నారు, ఇది చేస్తే అదవుతుందేమో, ఇలాంటి భయాలని ఏళ్ళనాడు శని దోషం ఉన్నప్పుడు ఊహించుకొని మీకు మీరుగానే బాధపడే పరిస్థితులు ఉంటాయి. వాటిలోంచి బయటకు రావాలి. శత్రువుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. తెలివిగా చిరునవ్వుతో సమాధానం ఇస్తే సరిపోతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రశాంతతని ప్రసాదించే దైవం రాముడు. రాముడిని స్మరించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యవంశ ప్రభువైనటువంటి రాముడిని దర్శించడం చాలా అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ సూర్యదోషమే ఉన్నది కాబట్టి గోధుమలు అవసరాన్ని బట్టి దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేస్తే అది సిద్ధిస్తుంది. 4లో బుధుడు, 9లో గురువు, 3లో శుక్రుడు. గొడవలకు దూరంగా ఉండాలి. ప్రధానంగా శీఘ్ర విజయం ఉన్నది. ఆవేశపూరితంగా ప్రవర్తించరాదు. న్యాయబద్ధంగా ఉంటే సరిపోతుంది. లేకపోతే వారం ప్రారంభంలోనే గొడవలతో మొదలైతే ఆ వారం అంతా అశాంతిగా గడుస్తుంది. ధనలాభం సూచితం. ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితాలు చక్కగా ఉన్నాయి. శుభకాలం వారం మధ్యలో ఏర్పడుతుంది. ఏది నిజం ఏది నిజం కాదు, ఈ విధమైనటువంటి గందరగోళ స్థితి ఉంటుంది. ఈ విషయాల్లో కొంచెం సందేహ నివృత్తి కోసమే పెద్దలను సంప్రదించడం మంచిది. ముందుగానే బాగా ఆలోచించండి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. సమర్థవంతంగా పనిచేస్తే అద్భుతమైన విజయం దక్కుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే కనపడుతుంది. రుణ సమస్యలు తీరే విధంగా ఉన్నది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతి ఆరాధన చాలా మంచిదమ్మా. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి దర్శనం ఆలయంలో చేసినా ఇంట్లో చేసినా సమానమైన ఫలం ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ కేతు దోషం ఉన్నది. ఉలవలు దానం చేస్తే సరిపోతుంది. కుంభరాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? చాలా మంచి కాలం అమ్మ. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. కావలసిన గ్రహాలు. ఆహా. అసలు కుంభరాశికి కావలసినటువంటి శని సహకరిస్తున్నారు. అలాగే డబ్బుల్ని ఇచ్చేటటువంటి శుక్రుడు, మనశ్శాంతినిచ్చే చంద్రుడు, అలాగే ఆత్మశక్తిని, ఉద్యోగ యోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే సూర్యుడు, ఇలా మంచివాళ్ళు యోగిస్తున్నారు. అదృష్టకాలం కొనసాగుతుంది. ఎంత కష్టపడితే అంత ఆశించిన ఫలం చేతికి అందుతుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడే కాలం ఇది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. నిజాయితీగా వ్యవహరించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. శ్రద్ధ, ఏకాగ్రత మిమ్మల్ని ఉత్తములుగా నిలబెడుతుంది, ఉన్నతుల్ని చేస్తుంది. సిరి సంపదలు లభిస్తాయి. అర్హతకు తగ్గ ప్రతిఫలం వెంటనే సిద్ధిస్తుంది. పట్టుదలతో మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఒక విషయం మనస్తాపాన్ని కలిగిస్తుంది. మనస్తాపానికి గురి కాకండి. ఆత్మవిశ్వాసం, అచంచలమైన భక్తి, శ్రద్ధ, మీ మీద మీకు నమ్మకం, మీ గొప్పతనాన్ని, గతంలో జరిగినటువంటి మంచి విషయాల్ని నెమరు వేసుకోండి. అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? హయగ్రీవ ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు?
ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ సప్తమ రాహుదోషం ఉన్నది కాబట్టి మినుములు దానం చేస్తే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 6 గ్రహాలు. రాహుగ్రహం 6వ రాశిలో, అలాగే 10లో చంద్రుడు, 3లో కుజుడు, 2లో బుధుడు, 7లో గురువు, 1లో శుక్రుడు. అభివృద్ధి విశేషంగా ఉంది. ఆలోచనలకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఏ పని మొదలుపెట్టినా త్వరగా పూర్తి చేస్తారు, అందులో లాభాన్ని పొందుతారు, మీ పేరు బయటకు వస్తుంది. దయాగుణంతో వ్యవహరించి 10 మందికి ఉపయోగపడేటటువంటి విధంగా కొన్ని పనులు ప్రారంభించండి. ఆదర్శవంతంగా నిలుస్తారు. ఆర్థికంగా విజయాలున్నాయి. ఉత్తమ భవిష్యత్తుకి బాటలు వేస్తారు. క్రమక్రమంగా ఎదుగుదల ఉన్నది. మిత్రుల అండతో ఒక గొప్ప పనిని ప్రారంభం చేస్తారు. అది పూర్తి కూడా అవుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలతో కాలం చక్కగా గడుస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శుభయోగాలు పెరగాలంటే ఇష్టదేవతా ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ దశమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ధనస్థానంలో రవి సంచారం ఉన్నది కనుక గోధుమలు దానం చేస్తే డబ్బులు వస్తాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి 12 రాశుల శుభ అశుభ ఫలితాలు, అవి ప్రశ్నించే ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, ఆచరించాల్సిన పరిహార మార్గాలను, అలాగే ప్రార్థించాల్సిన దైవాలను, చేయవలసిన దానాల గురించి తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పాటించండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.